తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏడ పొంకనాలు కొట్టుకుంటున్నాడో ఓ పరి అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పుష్ప 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 పుష్పరాజన్ను పుష్పరాజన్న, నీకు ఎంత కర్మ పట్టింది పుష్పరాజన్న. పుష్ప 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 పుష్పరాజన్ను పుష్పరాజన్న, నీకు ఎవల కండ్ల జిట్టి జరిగిందే పుష్పరాజన్న. అంతే మరి ఏడు చేస్తాం రా, మరి చేసేదేం లే. ఆగో మళ్ళేమైందయ్యో, మొన్న తొడలన్నీ కొట్టుకుంటే మీసాలు మేలేసి పుష్ప టికెట్లు సంపాదించుతా అని పోయి మందితో తన్నులు తినత్తివి, మళ్ళీ గియ్యాలేమైందే? మీ కళ్ళల్లో కంప కొట్ట కదమ్మే, మీ అసమంట వాళ్ళ కళ్ళ జిట్టి జరిగా మా పుష్పరాజాకు ఇసొంటి కర్మ వచ్చినది. ఇవాళ పోలీస్ సార్లు మా పుష్పరాజాను అరెస్ట్ చేసిర్రటమ్మే. అగో ఆ ముచ్చట తెలిసినప్పుడు సందే మాకు మస్తు బాధ అనిపిస్తున్నదే. పుష్పరాజ్ అన్నది ఏం తప్పు ఉన్నదమ్మే, ఇదంతా సైన్మా ఆఫీసర్లు చేసిన తప్పు. దానికి మా పుష్పరాజ్ అన్నను ఎందుకు అరెస్ట్ చేయాలి చెప్పు? ఆ టాకీస్ ఓనర్ను కూడా అరెస్ట్ చేసిండ్లే పోలీసార్లు. అయినా ఆ టాకీస్ వాళ్ళైనా ఏం చేస్తారే, మీ అల్లు అర్జున్ సార్ వచ్చుడు చేయబట్టే ఆయన అభిమానులు ఎగవడబట్టికే గడ తొక్కిసలాట జరిగిందట. దానికి టాకీస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? అగో వాళ్ళైనా ఏం చేస్తారు అని వాళ్ళని వెనకేసుకొస్తాను ఏందమ్మే. మా అల్లు అర్జున్ సారు ఏ సైన్మా విడుదలైనా కూడా అదే సైన్మా టాకీస్లో ఆయన అభిమానులతోటి కలిసి చూసుడు ఆనవాయితాట. మరి అసొంటప్పుడు ఆ సైన్మా టాకీస్ వాళ్ళు అసొంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా వద్దా చెప్పమ్మే? అవును అది నిజమే కావచ్చు గాని ఇప్పుడు వెనకటి కాలమా అనే ఆగో పులి అంటే తోక బారడనే కాలం. గప్పటి లెక్క ఉన్నారా గిప్పటి అభిమానులు? మీ అల్లు అర్జున్ సార్ వచ్చిందని సెల్ఫీలు దిగేటందుకు జనాలను తెగబడితే తొక్కిసలాటలు జరిగినాయట. అసలు తొక్కిసలాటలు జరుగుతాయని తెలిసి కూడా ఆ సైన్మా మొదటి రోజునే ఆ తల్లి పిల్లగానే నెంబడేసుకుని ఆ సైన్మాకు ఎందుకు పోయిందో పాపం. ఆ తొక్కిసలాటలో ఆ తల్లి పానం పోయి పాపం ఆ పిల్లలు తల్లు లేని పచ్చులు ఎందుకు అయ్యిర్రో, ఆ తప్పుల మా పుష్పరాజన్న ఎందుకు అరెస్ట్ అయిండో అవన్నీ తలుచుకుంటే పానం కలుక్కుమంటుందమ్మే. అరే నీ అవ్వ, ఎవరైనా గిట్లా జరుగుతుందని అనుకుంటారా అనే? మొదటి రోజు అభిమాన హీరో సినిమా చూడాలనుకుంటారు, ఏ హీరో అయినా తన అభిమానులను ఉత్సాహపరచాలనుకుంటారు. కానీ గిట్లా జరుగుతుందని ఎవరు ఊహించుతారు చెప్పు? రికార్డులు బద్దలు కొడతావు అనుకుంటే రిమైండ్కు పోబడితివి కదనే పుష్పరాజన్ను పుష్పరాజన్న. ఎవల పాపమో నీ మీద పడనే పుష్పరాజన్న పుష్పరాజన్ను పుష్పరాజన్న. ఏ ఊక ముసలాడా, ఇప్పుడు ఏమైందని గంటగానో ఓలలు పెట్టుకుంటే ఏడుతున్నావు చెప్పు? అల్లు అర్జున్ సార్కు ఏం కాతి, మళ్ళా జల్దీనే ఈ కేసులకు వెళ్ళి బయటపడతాడు. ఏం బయటకు వచ్చడమ్మే? పోలీసు సార్లు పెట్టిన శేషికళ్ళ ప్రకారం ఎత్త కాదన్న 10 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది అని అంటున్నారే బయట జనాలు. అట్లా ఆ లెక్కన మా పుష్పరాజన్ సారి 10 ఏళ్ళలో ఎన్ని సైన్మాలు పోవాలి ఏం కథ? దీన్నేళ్ళు దూరం అయితే మేము భరించగలుగుతాం అమ్మే? ఏమో పోలీసార్లు 2 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిశీలనట గాని వాటిలా నేరస్తుడని కోర్టు నమ్మితే నువ్వన్నట్టు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. మరి మా పుష్పరాజన్న సైన్మాల ఎన్నో ఎర్రచందనం చెట్లను నరికి లారీల లోడ్ల ఎర్రచందనం మొద్దులను వేసుకొని పోయినాడు. అయినా కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన అరెస్ట్ చేయలేకపోయిండు. కానీ నిజ జీవితంలో ఇట్లా అరెస్ట్ అయ్యి జైలుకు పోతారని మేము ఎప్పుడు అనుకోలేదమ్మే. మస్తు బాధ అనిపిస్తా ఉండదు. తానోటి తలిస్తే దైవమోటి తలుస్తుంది అని వాటిగానే అంటారా చెప్పు? అంతా విధిరాత అనుకోవాలి. అత్తెత్త అనుకుంటామమ్మే, ఇది ముమ్మాటికి మన సర్కారు చేసిన తప్పిదమే. ఆగో నీ ముచ్చట మంచినే ఉన్నది ముసలోడా, దీంతో తెలంగాణ సర్కారు చేసిన తప్పేముంటది చెప్పు? మనకు హోంశాఖ మంత్రి లేకపోవడం చేయబట్టే ఇంత జరిగినదమ్మే. ఆ శాఖ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేతిలో ఉన్నది కాబట్టే ఈ తప్పిదం జరిగినది. ఎరుకేనా నీకు? నీకేమైనా తలకాయ తిరుగుతున్నదా ముసలోడా? అటు తిప్పి ఇటు తిప్పి కొసాకరికి సర్కారు మీదకి తీసుకొస్తున్నావు ఎందుకు చెప్పు? ఎందుకు అని అంటావేందమ్మే? పోలీస్ శాఖను చేతిలో పెట్టుకొని ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పనులలో బిజీగా ఉన్నాడు కదా, అందుకే ఈ తప్పిదం జరిగినది. అదే ఆ పోలీస్ శాఖకు ఒక మంత్రి ఉండేది ఉంటే ఈ తొక్కిసలాట జరగకపోవు, ఈ తప్పిదం జరగకపోవు, మా పుష్పరాజన్నకు ఈ పాపం అంటుకోకపోవు. ఊకో అంటవేంద్ర కేశవా? ఎన్నడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేని మన పుష్పరాజన్న ఇలా కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితికి వచ్చినాదిరా. ఎట్లా ఊకోమని అంటావు? ఎంత బాధ అనిపిస్తాదిరా. అయ్యా రాములు గారు, నువ్వు నక్కకు నాగలోకానికి లింక్ పెట్టే జిత్తుల మారి నక్కవు. తప్పింది ఒప్పింది అనేది కేసులు పెట్టిన పోలీసార్లు కోర్టు చూసుకుంటది గాని నువ్వు గా ఏసని తీసేసి జల్దిన ఇంటికి పో. ఓ చెప్పబడితే నీకే పెద్ద తెలిసినట్టు. పుష్ప 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 పుష్పరాజన్ను పుష్పరాజన్న
ఏ బిడ్డ ఇది నా అడ్డ అనుకుంటా సైన్మా టాకీస్ పోయి లేని పాపాన్ని అంటగట్టుకుంటివా పుష్పరాజన్న. అయినా మన పుష్పరాజన్నకు ఏం కాదట్రా, ఎందుకంటే మన పుష్పరాజన్నకు మస్తు రాజకీయ పలుకుబడినదట వెనక మర్రా. ఎట్లనో తీరుగా బయటకు వస్తాడు గాని. అంతే అంట పుష్పదాదా? మరి అంతేరా కేశవా, అందరు అనుకుంటారా వాళ్ళు వీళ్ళు ఏం కాదు. చూసిండ్రానుల్లా సంధ్య టాకీస్ల పానం పోయిన కేసుల అల్లు అర్జున్ అన్నకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ వేసింది. అల్లు అర్జున్ అన్నను చెంచల్గూడ జైలుకు తీసుకుపోయినరు పోలీసోళ్ళు. ఇక అటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అల్లు అర్జున్ అన్నకు. మరిగా ముంగట ఈ కేసులో ఏమవుతుందో, అల్లు అర్జున్ అన్నకు శిక్ష పడుతుందో లేకపోతే కోర్టు కేసు కొట్టేస్తుందో ఏమవుతుందో చూడాలి. కానీ పుష్పరాజ్ అన్నకైతే పోలీసోళ్ళు కోర్టు పెద్ద షాకే ఇచ్చిండ్రు పోన్రి.